ఒక్కటి కాదు ఏకంగా 1.2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయట. అసలు ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? సినిమా హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో చూద్దాం. మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడి సినిమా విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపిస్తున్న స్పందన ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా 2 ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లోనే 1.2 లక్షలకు పైగా టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇందులో బుక్ మై షోలో 72,000కు పైగా, మరో టికెటింగ్ ప్లాట్ఫామ్లో 38,000కు పైగా టికెట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. అంటే సినిమా విడుదలకు ముందే దాదాపు 1.2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయన్నమాట. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమాకు మంచి స్పందన కనిపిస్తోంది. ప్రీ స్కేల్స్ $350,000 మార్కును దాటినట్లు సమాచారం. దీంతో రవితేజ సినిమాకు విదేశాల్లోనూ మంచి ఓపెనింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అసలు విషయం, ఇరుముడి హిట్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇందులో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాంలో సుమారు 5.5 కోట్లు, సీడెడ్లో 2.25 కోట్లు, ఆంధ్ర ప్రాంతంలో సుమారు 8.25 కోట్ల బిజినెస్ జరిగినట్లు చెప్తున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా లెక్కలు చెప్తున్నాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి మరో 4 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 కోట్ల బిజినెస్. ఈ లెక్కల ప్రకారం సినిమా క్లీన్ హిట్ స్టేటస్ సాధించాలంటే సుమారు 21 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ అంచనా. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మొదటి రోజు నుంచే మంచి ఓపెనింగ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే బాక్సాఫీస్ వద్ద సినిమా అసలు ప్రయాణం మాత్రం ఆడియన్స్ టాక్ మీదే ఆధారపడి ఉంటుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్లో బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే టాక్ బలహీనంగా ఉంటే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభావం ఎంతవరకు కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారుతుంది. మొత్తానికి విడుదలకు ముందే ఇరుముడికి వచ్చిన ఈ బుకింగ్స్ రవితేజ అభిమానుల్లో అంచనాలను పెంచుతున్నాయి. మరి ఈ అడ్వాన్స్ బుకింగ్స్ సినిమా బాక్సాఫీస్ విజయంగా మార్చుకుంటుందా?